Hello my dear squad, ఎలా ఉన్నారు అందరూ? వామ్ వెల్కమ్ టు వేదాంతు 8, 9, 10 ఛానల్. దిస్ ఇస్ యువర్ బయాలజీ మాస్టర్ టీచర్ సుమ్యా షేక్. ఈ రోజు మనం హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ పార్ట్ 3 ఏదైతే ఉందో అది మనం చదవబోతున్నాం. సో స్టార్ట్ చేసేద్దామా మరి? సో స్టార్ట్ చేసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి, ఓకేనా? చూడండి, హెరిడిటీలో మనము ఎక్కడి వరకు ఫినిష్ చేసాము? ఇంపార్టెంట్ టర్మ్స్, జెనెటిక్స్కి రిలేటెడ్ ఏవైతే ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయో అక్కడి వరకు మనం ఏంటి ఫినిష్ చేసేసాము. సో ఈ సెషన్లో మనము డైహైబ్రిడ్ క్రాస్ అండ్ మోనోహైబ్రిడ్ క్రాస్ గురించి చదువుకుంటాము. సో స్టార్ట్ చేసే ముందు ఒకసారి రీక్యాప్ చేసేసుకుందాం, ఓకేనా? క్యారెక్టర్ ఏంటి? ఒక ఇన్హెరిటబుల్ ఫీచర్. ట్రైట్స్ ఏంటి? ఆల్టర్నేటివ్ ఫార్మ్స్. సో ఇవన్నీ మనము రీక్యాప్ చేసుకునే ముందు మనం మోనోహైబ్రిడ్ అండ్ డైహైబ్రిడ్ క్రాస్ నేర్చుకుంటున్నాం అని చెప్పాం కదా. సో క్యారెక్టర్స్, ట్రైట్స్, జీన్ అంటే ఏంటి? ఒక స్మాల్ సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ. అలీల్ ఏంటి? ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ఎ జీన్. ఒక జీన్లోని ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ని మనం అలీల్ అని అంటాము. జీనోటైప్ అంటే ఏంటి? జీనోటైప్ ఇట్ ఈస్ ద జెనెటిక్ మేకప్. బాడీ ఏదైతే జెనెటిక్ మేకప్ అవుతుందో ఒక ఆర్గానిజంలో దాన్ని మనం జీనోటైప్ అంటాము. ఫినోటైప్ ఏంటి? అబ్జర్వబుల్ క్యారెక్టర్స్. బయట ఏవైతే ఆర్గానిజం కనిపిస్తాయో అది మనకు ఫినోటైప్ అని మనం అంటాము. హోమోజైగస్ అంటే ఏంటి? ఐడెంటికల్ అండ్ సిమిలర్ అలీల్స్ ఉంటే మనం వాటిని హోమోజైగస్ అని అంటాము. ఒకవేళ ఐడెంటికల్ లేకపోతే అనైడెంటికల్ ఉంటే వాటిని మనం ఏమంటాము? వి కాల్ ఇట్ యాజ్ హెటెరోజైగస్ క్రోమోజోమ్స్ అని మనం చెప్తాం వాటిని. డామినెంట్ అల్లీల్ అంటే ఏంటి? ఏ అల్లీల్ అయితే షో అప్ చేస్తుందో క్యారెక్టర్ని, దాన్ని మనము ఎక్స్ప్రెస్ అవుతుందో ఏదైతే దాన్ని మనము డామినెంట్ అల్లీల్ అని అంటాము. రిసెసివ్ అల్లీల్ అంటే సబ్మిసివ్ అల్లీల్. ఏ అల్లీల్ అయితే ఎక్స్ప్రెస్ అవ్వదో ఆ ఎల్ఎల్ని మనము రిసెసివ్ అల్లీల్ అని అంటాము. మోనోహైబ్రిడ్ క్రాస్లో మనం చూసుకుంటే చూడండి, డిఫరెన్షియేట్ బిట్వీన్ జీనోటైప్ అండ్ ఫినోటైప్. ఫినోటైప్ అంటే ఏంటి? జీనోటైప్ అంటే ఏంటి? చెప్పండి. గుర్తుందా మీకు? కమెంట్ చేయండి ఫాస్ట్గా. గుర్తున్న వాళ్ళందరూ. గుర్తుంది కదా? గుర్తున్న వాళ్ళందరూ ఫాస్ట్గా కమెంట్ చేసేయండి. సో జెనెటిక్ ఏదైతే జెనెటిక్ మేకప్ని చేస్తుందో దట్ ఈజ్ జీనోటైప్. అండ్ ఏదైతే బయట కనిపిస్తుందో అది ఫినోటైప్. ఫిజికల్ బయట ఎక్స్ప్రెస్ అయ్యే ఫిజికల్ క్యారెక్టర్స్. పీ ప్లాంట్లో మెండెల్ ఏం చేశాడు? పర్పుల్ ఫ్లవర్ వాజ్ ద డామినెంట్ అలీల్ అని చెప్పాడు. అండ్ డాష్ వాజ్ ద రిసెసివ్ అలీల్. ఏదది? మెండెల్ ఏం చేసి ఒక చార్ట్, ఒక టేబుల్ లాగా తయారు చేశాడు కదా, అందులో చెప్పాడు మనకు ఒక క్యారెక్టర్ డామినెంట్ అండ్ ఒకటి రిసెసివ్ అని. సో ఇక్కడ ఏంటి? పింక్ ఫ్లవర్ అని చెప్పాడా? వైట్ ఫ్లవర్ అని చెప్పాడా? ఏది రిసెసివ్ అలీల్ అని చెప్పాడు? కమెంట్ చేయండి. వీడియోని పాజ్ చేసి కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్పేస్తున్నాను. సో వైట్ ఫ్లవర్ రిసెసివ్ అల్లీల్ అని చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడు? ఎందుకంటే చూడండి, యాక్చువల్గా వైట్ ఫ్లవర్స్లో చూసుకుంటే బాగా ఇది ఏది పర్పుల్ ఫ్లవర్ అనేది బాగా కనపడుతుంది. వైట్ ఫ్లవర్ అనేది అంత ఎక్స్ప్రెసివ్ కాదు. చూడండి ఇక్కడ చూసుకుంటే ఏంటి? పర్పుల్ ఫ్లవర్ అనేది డామినెంట్, వైట్ ఫ్లవర్ అనేది రెసెసివ్. ఫ్లవర్ పొజిషన్లో చూసుకుంటే ఒకటి ఇచ్చాడు. సీడ్ కలర్లో, సీడ్ షేప్లో, పాడ్ షేప్ ఏదైతే ఉంటుందో ఆ పీ ప్లాంట్ ఏదైతే ఉంటుందో దాని కలర్ చెప్పాడు, దాని షేప్ చెప్పాడు, స్టెమ్ లెంత్ గురించి కూడా చెప్పాడు. సో మోనోహైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటి అంటే మేటింగ్ ఆఫ్ ఇండివిజువల్స్ విత్ హోమోజైగస్ జీనోటోప్స్. హోమోజైగస్ జీనోటైప్స్తో ఎప్పుడైతే ఏవైతే ఉన్నాయో మోనోహైబ్రిడ్ క్రాస్లో హోమోజైగస్ జీనోటైప్స్తో మేట్ అయ్యాయనుకోండి రెండు ఇండివిజువల్స్, అవి డిఫరింగ్ ఓన్లీ ఇన్ వన్ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్లో డిఫరెంట్ ఉన్న క్రాస్ ఉన్న ఇండివిజువల్స్ మీట్ అవుతే ఏమవుతుంది? ఒక క్యారెక్టర్లో. సో ఇలాంటివన్నీ మనకు కనిపెడతాయి. మెండెల్ ఏం చేశాడు? ఒక స్టడీ చేశాడు. హైట్ ఏంటి? పీ ప్లాంట్ హైట్ మీద ఒక స్టడీ చేశాడు. ఇక్కడ మనం చూసుకుంటే
సో మెండెల్ క్రాస్డ్ ద ప్యూర్ టాల్ ప్లాంట్ని మెండెల్ ఏం చేశాడు, వాట్ హీ డిడ్, ఒక ప్యూర్ టాల్ ప్లాంట్ just 1 second guys. ఓకే, మెండెల్ ఏం చేశాడు, ఒక ప్యూర్ ప్లాంట్ని క్రాస్డ్ ప్యూర్ డ్వార్ఫ్ ఆర్ షార్ట్ టీటీ ప్లాంట్స్తో ఏం చేశాడు, క్రాస్ చేశాడు. టీటీ చేస్తే షార్ట్ ఏంటి, టాల్ ఏంటి, టాల్ టీటీ అండ్ డ్వార్ఫ్ టీటీ. టాల్ టీ స్మాల్ క్యాపిటల్ టీ, డ్వార్ఫ్ ఏంటి స్మాల్ టీ మనం చూసుకుంటే. డామినెంట్ క్యారెక్టర్ ఏంటి, ఇక్కడ చూడండి టాల్కి ఇది ఇచ్చాడు, షార్ట్కి ఇది ఇచ్చాడు. సో మనం లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. వెన్ ది పాలిన్ ఫ్రమ్ వన్ ఫ్లవర్ నుంచి వేరే ఫ్లవర్కి పాలిన్ గ్రెయిన్ ఏదైతే పాలినేట్ అవుతుందో దాన్ని మనం ఏమంటాము, సెల్ఫ్ పాలినేషన్ అంటామా, క్రాస్ పాలినేషన్ అంటామా. వెన్ పాలిన్ ఫ్రమ్ వన్ ఫ్లవర్ పాలినేట్స్ అ ఫ్లవర్ ఆన్ ఏ డిఫరెంట్ ప్లాంట్. ఒక పాలిన్ గ్రెయిన్ వేరే ఫ్లవర్ ప్లాంట్ పాలిన్ గ్రెయిన్ వరకు వెళ్తే అక్కడికి పాలినేట్ అవుతుంది, దాన్ని మనం ఏమంటాము, సెల్ఫ్ పాలినేషన్ అంటామా, క్రాస్ పాలినేషన్ అంటామా, కమెంట్ చేయండి. దాన్ని మనము క్రాస్ పాలినేషన్ అని అంటాము. ఎందుకు మనం దాన్ని క్రాస్ పాలినేషన్ అని అంటాము అంటే, సేమ్ ఫ్లవర్లో అయితే మనం సెల్ఫ్ పాలినేషన్ అంటాము, డిఫరెంట్ ఫ్లవర్ క్రాస్గా జరుగుతుంది పాలినేషన్, కాబట్టి వీ కాల్ దట్ యాజ్ క్రాస్ పాలినేషన్గా మనం దాన్ని అంటాము. ఒక మోనో హైబ్రిడ్ క్రాస్లో 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ అనేవి ఉంటాయి. ఒక మోనో హైబ్రిడ్ క్రాస్లో 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ అనేవి ఉంటాయి. ఒకటేంటి, ప్యూర్ టీ ఉంటుంది, ఒకటి ప్యూర్ డార్ఫ్ అనేది ఉంటుంది. ఇది పేరెంటల్ జనరేషన్లో మనం చూసుకుంటే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుంది, ప్యూర్ టీ అండ్ ప్యూర్ డార్ఫ్ రెండు ఏంటి, క్రాస్ పాలినేషన్ జరిగింది. ఇందులో జరిగితే ఇలాగొస్తాయి మనకు. ఇదేంటి, ఇది మనకు వచ్చిన అవుట్కమ్. F1 జనరేషన్లో ఏమొచ్చింది, టీటీ రెండు ఏమొచ్చాయి, టాల్ ప్లాంట్స్ వచ్చాయి. చూద్దాం మనము. జెనెటిక్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ వన్ పేరెంట్, ఒక్కో పేరెంట్ ఎంత జెనెటిక్స్ని కాంట్రిబ్యూట్ చేస్తారు ఆఫ్ స్ప్రింగ్లో అని చూసుకుంటే, చూడండి ఇక్కడ పునెట్ స్క్వేర్ ఏంటి, ఒక సింపుల్ డయాగ్రామ్. దేనికి, ఇన్ విచ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్, లైక్ ఎగ్జాంపుల్ మనకి సెక్స్ సెల్స్ ఉన్నాయి కదా, విత్ ద కాన్సన్ట్రేటెడ్ ట్రైట్ ఆఫ్ వన్ ఫీమేల్ పేరెంట్ ఆర్ ప్లేస్డ్ అలాంగ్ వన్ సైడ్ ఆఫ్ ది స్క్వేర్. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఒక ఫీమేల్ పేరెంట్ని స్క్వేర్లో ప్లేస్ చేస్తున్నారు అండ్ అదర్ ఫీమేల్ పేరెంట్ని ఆ స్క్వేర్లోనే వేరే సైడ్లో ప్లేస్ చేస్తున్నారు. చేస్తే ఏమవుతుంది, దెన్ ద పాసిబుల్ కాంబినేషన్స్ అనేవి వస్తాయి మనకు. అండ్ ఎగ్జాంపుల్ ఫర్ ఏ హెటరోజైగోసిటీ విల్ బి, హోమోజైగస్ అంటే ఏంటి, హెటరోజైగస్ అంటే ఏంటి చెప్పండి. హెటరోజైగస్కి ఇక్కడ ఏనా ఆన్సర్, లేకపోతే బీనా, కమెంట్ చేశారా. సో ద ఆన్సర్ ఈజ్ ఏ, ఎందుకంటే హెటెరో అంటే ఏంటి, డిఫరెంట్, హోమో అంటే సేమ్ అని. మెండెల్ ఒబ్టైన్డ్ ఆల్ హెటెరోజైగస్ టాల్ ప్లాంట్స్, అన్ని హెటెరోజైగస్ టాల్ ప్లాంట్స్ని తీసేసుకొని ఏం చేశాడు, F1 జనరేషన్లో చూసాడు. చూడండి F1 జనరేషన్లో పనెట్ స్క్వేర్లో చూసుకుంటే ఏమొచ్చింది, F1 పేరెంటల్ జనరేషన్లో ఇక్కడ మనకి ఏమొచ్చింది, F1 జనరేషన్లో టాల్ ప్లాంట్ అనేది డామినెంట్ క్యారెక్టర్గా ఎక్స్ప్రెస్ అయింది. ఇక్కడ మనం చూసుకుంటే F1 జనరేషన్లో ఫస్ట్ ఫీలియల్ జనరేషన్ ఏదైతే ఉంటుందో, F1 అంటే ఫస్ట్ ఫీలియల్ జనరేషన్, ఫస్ట్ ఆఫ్ స్ప్రింగ్స్ ఏవైతే వస్తాయో, ద ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ చిల్డ్రన్ ప్రొడ్యూస్డ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ది క్రాస్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్ని క్రాస్ చేసే కదా ఇక్కడ వచ్చింది కాబట్టి, సో మనం దీన్ని F1 జనరేషన్ అని అంటాము ఇక్కడ. సో మెండెల్ హ్యాస్ క్రాస్డ్ ఆల్ టాల్ అండ్ షార్ట్ ప్లాంట్స్, టాల్ ప్లాంట్స్ని క్రాస్ చేశాడు, షార్ట్ ప్లాంట్స్ని క్రాస్ చేశాడు. బట్ ఏమొచ్చాయి, ఓన్లీ టాల్ ప్లాంట్సే వచ్చాయి. టాల్ ప్లాంట్స్ని అండ్ షార్ట్ ప్లాంట్స్ని క్రాస్ చేసినప్పుడు అన్ని టాల్ ప్లాంట్సే వచ్చాయంట. వేర్ డిడ్ ద షార్ట్ ప్లాంట్స్ ఎక్కడికి వెళ్ళిపోయాయి, మరి ఆ జీన్స్ ఎక్కడికి వెళ్ళిపోయాయంటే చూడండి, అది తెలుసుకోవడానికి అతను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏంటి అంటే, మెండెల్ క్యారీడ్ అవుట్ సెల్ఫ్ పాలినేషన్ ట్రై చేశాడు F1 జనరేషన్లో. ఇప్పుడు
చేస్తే పనెట్ స్క్వేర్ చూడండి ఎలా వచ్చిందో. దీన్ని మనము చెక్కర్ బోర్డ్ అని కూడా అంటాము. వి కాల్ ఇట్ యాస్ చెక్కర్ బోర్డ్ టూ. ఇక్కడ పనెట్ స్క్వేర్లో మనం చూసుకుంటే ఎలా వచ్చింది, టీటీ ఒకటేమో టాల్ ప్లాంట్ వచ్చింది, ఇక్కడ టాల్ ప్లాంటే వచ్చింది, ఇక్కడ టాల్ వచ్చింది, ఇక్కడ ఒక్కటి షార్ట్ వచ్చింది. ఏంటి, సెల్ఫ్ పాలినేషన్ చేస్తే. F2 జనరేషన్లో ఏంటి, ప్యూర్ టాల్ ఒకటి వచ్చింది, ఇంకోటి ఇక్కడ మనం చూసుకుంటే చూడండి ఇంకోటి టాల్, 3 టాల్ ప్లాంట్స్ ఒక్కటి డార్క్ ప్లాంట్ అనేది వచ్చింది. జీనోటైపిక్ రేషియో F2 జనరేషన్లో ఏంటి, ఒకటి టాల్ ప్లాంట్, 2 డ్వార్ఫ్ ప్లాంట్స్ F2 జనరేషన్లో, ఒకటి మొత్తం షార్ట్ ప్లాంట్ అనేది వచ్చింది. హోమోజైగస్ టాల్ ఏమొచ్చింది, అందులో మళ్ళీ టాల్ ప్లాంట్స్లో హోమోజైగస్ హెటరోజైగస్ కూడా ఉంది కదా. ఒకటి హోమోజైగస్ టాల్ వచ్చింది, ఒకటి హెటరోజైగస్ టాల్ వచ్చింది, ఒకటి హోమోజైగస్ డ్రాప్ వచ్చింది. అదే ఫీనోటైపిక్ జనరేషన్లో మనం చూసుకుంటే చూడండి ఇలా వచ్చింది. ఎలా వచ్చింది, 3 టాల్ వచ్చాయి, 1 డ్వార్ఫ్ వచ్చింది. దీన్ని ఏమంటాము, లా. చూడండి మెండల్ ఏం చేశాడు, 3 టైప్స్ ఆఫ్ లాస్ని ప్రపోజ్ చేశాడు. అందులో ఫస్ట్ ఏంటి, లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఈ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏదో మనం ఇప్పుడు చూద్దాం. దీస్ ఎక్స్పెరిమెంట్స్ మెండల్ ఏవైతే చేశాడో ఆ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కొన్ని లాస్ అనేవి డిరైవ్ చేశాడు. సో ఆ లాస్ గురించే మనం ఇప్పుడు చదువుతాము. ఓకే, ఆ లాస్ ఏంటి అంటే, అవుట్ ఆఫ్ ఎ పెయిర్ ఆఫ్ ఒక క్రోమోజోమ్లో కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో టుగెదర్గా ప్రజెంట్ అయి ఉంటాయి. అందులో ఓన్లీ 1 ఎక్స్ప్రెస్ అవుతుంది. 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నా కూడా, 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఒక చోట ఉన్నా కూడా ఏమవుతుంది, ప్రెజెంట్ అయ్యేది ఒక్కటే ప్రెజెంట్ ఎక్స్ప్రెస్ అవుతుంది. అదర్ది ఏంటి, సప్రెస్ అయిపోతుంది. ఒకటి ఎక్స్ప్రెస్ అయిపోతుంది, బయటికి వచ్చేస్తుంది, ఒకటి లోపలే ఉండిపోతుంది. ఆ ఏదైతే ఎక్స్ప్రెస్ అవుతుందో దాన్ని మనము డామినెంట్ క్యారెక్టర్ అని అంటాము. ఏదైతే అన్ఎక్స్ప్రెస్డ్గా ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిసెసివ్. దాన్ని మనం ఏమంటాము, రిసెసివ్ క్యారెక్టర్గా అంటాము. వాట్ ఎక్స్పెరిమెంట్ వుడ్ డూ టు కన్ఫర్మ్ దట్ F2 జనరేషన్ డిడ్ ఇన్ ఫ్యాక్ట్ దట్ ఈ 1:2:1 రేషియో ఏదైతే ఉందో, ఈ టీటీ అండ్ టీటీ ట్రైట్ కాంబినేషన్స్లో ఉన్నాయో, వాట్ ఎక్స్పెరిమెంట్ వుడ్ we do to confirm that the F2 generation did in fact have a 1:2:1 రేషియోలో ఉంది ఆఫ్ టీటీ స్మాల్, అదే ఈ కాంబినేషన్స్ ఉన్నాయి అని. సో మనం ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తాం ఇక్కడ, మోనో హైబ్రిడ్ క్రాస్ ఎక్స్పెరిమెంట్స్లో చూసుకుంటే, టు కన్ఫర్మ్ దట్ F2 జనరేషన్ హ్యావ్ ఎ జీనోటైపిక్ రేషియో ఆఫ్ 1:2:1 వి విల్ క్యారీ అవుట్ సెల్ఫ్ పాలినేషన్ అనేది మనం చేస్తాం. F2 జనరేషన్లో వచ్చినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ సెల్ఫ్ పాలినేషన్ చేస్తాం. సెల్ఫ్ పాలినేషన్ చేయడం వల్ల ఏంటి, 100% టాల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 100% టాల్ ప్లాంట్స్ ఏంటి వస్తాయి, టీటీ లాగా. అండ్ టీటీ లాగా 3 టాల్ అండ్ 1 డార్క్ ప్లాంట్స్ వస్తాయి. టీ లాగా మళ్ళీ స్మాల్ టీ లాగా 100% డ్వార్ఫ్ ప్లాంట్స్ అనేవి వస్తాయి. మోనో హైబ్రిడ్ క్రాస్లో మనం చూసుకుంటే మెండల్ ఏం చేశాడు, ట్రైడ్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ అదర్ స్పీషియస్తో కూడా, అదర్ ప్లాంట్ స్పీషియస్ ఏవైతే ఉన్నాయో ఆ స్పీషియస్తో మెండల్ ఏం చేశాడు, ట్రై చేశాడు. ఎగ్జాంపుల్కి చూసుకుంటే డిటర్మైన్ ది జీనోటైప్ అండ్ ఫినోటైప్ డిటర్మైన్ చేయడానికి చూడండి. దిస్ క్వశ్చన్ వి విల్ డూ అగైన్. ఫస్ట్ మనం ఏదైతే ఇది ఉందో దీని మీద క్లారిటీ తెచ్చేసుకుందాం. మోనో హైబ్రిడ్ క్రాస్లో చూడండి టర్మినల్ ఫ్లవర్స్ ఏవై ఉన్నాయి, యాక్సిలరీ ఫ్లవర్స్ ఉన్నాయి. సో టర్మినల్ ఫ్లవర్ ప్లాంట్తో యాక్సిలరీ ఫ్లవర్ ప్లాంట్తో క్రాస్ చేశాడు. ఏంటి, ఫస్ట్ జనరేషన్లో ఏం చేశాడు, క్రాస్ పాలినేషన్ అనేది చేశాడు. ఏం చేశాడు, ఫస్ట్ జనరేషన్లో క్రాస్ పాలినేషన్ అనేది చేశాడు. ఇక్కడ చూస్తే తర్వాత ఏమైంది, ఫస్ట్ స్మాల్ ఏ క్యాపిటల్ ఏతో చేశాడు. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, డామినెంట్ జీన్ ఏది చెప్పండి, యాక్సిలరీ ఫ్లవర్సా టర్మినల్ ఫ్లవర్సా? సో టర్మినల్ ఫ్లవర్స్ అనేది రిసెసివ్ క్యారెక్టర్ అండ్ యాక్సిలరీ ఫ్లవర్స్ ఏంటి, డామినెంట్. ఓకే, అదే ఎక్స్ప్రెస్ అవుతుంది. చూద్దాం మరి ఏది ఎక్స్ప్రెస్ అవుతుందో. ఇక్కడ చేస్తే మనము ఇక్కడ F1 జనరేషన్లో ఏమొచ్చింది, ఆల్ యాక్సిలరీ ఫ్లవర్స్ వచ్చాయంట. క్యాపిటల్ ఏ ఎక్స్ప్రెస్ అయింది ఇక్కడ కదా. సో ఆల్ యాక్సిలరీనే వచ్చాయి. అండ్ పాలెన్ తర్వాత F1 జనరేషన్ అయిపోయింది. ఇప్పుడు F2 జనరేషన్లో చూసుకుంటే ఇక్కడ గ్యామెట్స్ మనం చూసుకుంటే ఇక్కడే మళ్ళీ వీటిని అన్నిటినీ ఏం చేశారు, క్రాస్ చేశారు. క్రాస్లో మనం చూసుకుంటే ఎన్ని ఎక్స్ప్రెస్ అవ్వగలవు,
క్రాస్ కాదు. ఇక్కడ మనం ఏం చేస్తాము, వీ విల్ లెట్ టు నో. మనము పాసిబిలిటీస్ చెక్ చేస్తాము. ఇక్కడ సెల్ఫ్ పాలినేషన్ చేసి పాసిబిలిటీస్ చెక్ చేస్తాము, ఏ పాసిబిలిటీ ఓకే అవుతుంది అని. సో ఏలో చూసుకుంటే మనము ఇక్కడ చూడండి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, వీ హ్యావ్ 4 పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. సో మనము ప్రాక్టీస్ విల్ డూ లేటర్, వీ కెన్ డూ, విల్ మూవ్ టు దట్ సమ్ చిన్న చిన్న క్విజెస్ చేద్దాం, ఓకేనా. జీనోటైప్ రేషియో ఆఫ్ F2 జనరేషన్ ఇన్ ఏ మోనో హైబ్రిడ్ క్రాసెస్. ఒక మోనో హైబ్రిడ్ క్రాస్లో జీనోటైపిక్ F2 జనరేషన్లో మోనో హైబ్రిడ్ క్రాస్లో జీనోటైపిక్ రేషియో ఏముంటుంది? 1:2:1 ఉంటుందా, 1:1:1 ఉంటుందా, 3:1 ఉంటుందా, 1:1:1 ఉంటుందా? చెప్పండి, కమెంట్ చేసేసారా? కమెంట్లో దీనికి ఆన్సర్ రాయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఏ. ఓకే, 1:2:1లో F2 జనరేషన్ జీనోటైపిక్లో మోనో హైబ్రిడ్ క్రాస్లో మనం చూసుకుంటే 1:2:1 వస్తుంది. అక్రాస్ బిట్వీన్ ఏ ప్లాంట్, టాల్ ప్లాంట్ అండ్ షార్ట్ పీ ప్లాంట్లో మనం చూసుకుంటే ఏంటి, రిజల్టెడ్ ఇన్ ప్రోజనీ. దట్ వీఆర్ ఆల్ టాల్ ప్లాంట్స్ బికాజ్ ఎందువల్ల అన్ని ఈ టాల్ ప్లాంట్సే చూయించాయి. టాల్నెస్ ఈజ్ ఎ డామినెంట్ ట్రేట్ కాబట్ట ఓన్లీ టాల్నెస్ గెట్స్ ఇన్హెరిటెడ్. టాల్నెస్ ఒక్కటే ఇన్హెరిట్ అవుతుందా? టాల్నెస్ ఒక రిసెసివ్ ట్రేట్ అవ్వడం వల్ల అదే వచ్చిందా? హైట్ ఆఫ్ ది పీ ప్లాంట్ ఈజ్ నాట్ గవర్న్డ్ బై టీ ఆర్ టీ. క్యాపిటల్ టీ ఆర్ స్మాల్ టీ తీసుకొని మనము ఒక ప్లాంట్ హైట్ని చెప్పలేమంట. పదండి ఆన్సర్ ఏదో. సో ద ఆన్సర్ ఈజ్ టాల్నెస్. ఎందుకంటే టీటీ ఎందుకు ఎక్స్ప్రెస్ అయిందంటే, టాల్నెస్ ఎందుకు ఎక్స్ప్రెస్ అయిందంటే క్యాపిటల్ టీ, ఎందుకంటే టాల్నెస్ ఒక డామినెంట్ జీన్ కాబట్టి, షార్ట్నెస్ ఏంటి రిసెసివ్ జీన్ కాబట్టి అది ఎక్స్ప్రెస్ అవ్వలేదు. లా ఆఫ్ డామినెన్స్లో ఫస్ట్ ఏంటి, డామినెంట్ జీన్ ఏదైతే, ఫస్ట్ పాయింట్ ఏంటి, లా ఆఫ్ డామినెన్స్ మొత్తం సమరీ ఏంటి అంటే ఏదైతే డామినెంట్ జీన్స్ ఉంటుందో ఆ డామినెన్స్ జీనే ఎక్స్ప్రెస్ అవుతుంది. ఏ జీన్ అయితే ఎక్స్ప్రెస్ కాదో అది రిసెసివ్ జీన్. So let's move to the another question. When a homozygous tall pea plant is crossed with a homozygous dwarf pea plant, medium sized pea plant అనేది వస్తుంది. ఏంటి, మీడియం సైజ్డ్ పీ ప్లాంట్ అనేది వస్తుంది. అండ్ అది F1 జనరేషన్లో అబ్టైన్ అవుతుంది. రీజన్స్లో మనం చూసుకుంటే ట్రైట్స్ లైక్ టాల్నెస్ ఏవైతే ఉన్నాయో, డ్వార్ఫ్నెస్ ఏవైతే ఉన్నాయో పీ ప్లాంట్లో అవన్నీ ఇండిపెండెంట్గా ఇన్హెరిట్ అవుతాయి. ఇదా దీని రీజన్. ఎందుకంటే హోమోజైగస్ టాల్ పీ ప్లాంట్ని క్రాస్ చేసినప్పుడు హోమోజైగస్ డ్వార్ఫ్ పీ ప్లాంట్తో మీడియం సైజ్డ్ పీ ప్లాంట్ వస్తుందా F1 జనరేషన్లో? చెప్పండి, చూద్దాం మరి. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. రెండు ఏ అండ్ ఆర్ రెండు ట్రూ. ఏ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇదా ఆన్సర్. లేకపోతే బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇదా ఆన్సర్. ఏ ఈజ్ ట్రూ అంట బట్ ఆర్ ఏంటి ఫాల్స్ అంట. ఇదా చూడండి, ఏ ఏంటి ఫాల్స్ అండ్ ఆర్ ఏంటి ట్రూ. సో చెప్పండి, కమెంట్ చేయండి, ఏ బి సి ఆర్ డి చెప్పండి. సో ద ఆన్సర్ ఈజ్ ఏ. ఏ ఈజ్ ఫాల్స్. ఎందుకంటే ఒక హోమోజైగస్ టాల్ పీ ప్లాంట్ని క్రాస్ చేసినప్పుడు హోమోజైగస్ డ్వార్ఫ్ మీడియం సైజ్ పీ ప్లాంట్ అనేవి ఒప్టైన్ అవ్వవు. ఎందుకు చెప్పండి. సో ఎందుకంటే హోమోజైగస్ కావు, హోమోజైగస్ టాల్ కదా అది. హోమోజైగస్ డ్వార్ఫ్ ఏంటి, ఎక్కువ హోమోజైగస్ టాల్ ఏదైతే ఉందో అదే ఎక్స్ప్రెస్ అవుతుంది, డామినెంట్ జీనే ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇక్కడికి వీ హ్యావ్ ఫినిష్ మోనో హైబ్రిడ్ క్రాస్. సో ఇప్పుడు మనం డై హైబ్రిడ్ క్రాస్ కూడా ఫినిష్ చేసేద్దాము. సో డై హైబ్రిడ్ క్రాస్ స్టార్ట్ చేసే ముందు గివ్ ద కాంట్రాస్టింగ్ ట్రైట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్యారెక్టర్స్. ఏంటి, కాంట్రాస్టింగ్ ట్రైట్స్ ఇవ్వాలంట. ఈ కింద ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో సో ఆ క్యారెక్టర్స్కి మనం ఏం చేయాలి, కాంట్రాస్టింగ్ ట్రైట్స్ పీ ప్లాంట్లో ఇవ్వాలంట. మెన్షన్ విచ్ ఈజ్ డామినెంట్ అండ్ విచ్ ఈజ్ రిసెసివ్. ఇంకా ఏది డామినెంటో ఏది రిసెసివో చూడాలంట. ఎల్లో సీడ్ లేకపోతే రౌండ్ సీడా చెప్పండి. సో రౌండ్ చూడండి, గ్రీన్ సీడ్ ఏంటి, ఎల్లో ఈజ్ డామినెంట్ అండ్ గ్రీన్ ఈజ్ రిసెసివ్. ఓకే, రింకిల్డ్ సీడ్ ఏంటి, రౌండ్ సీడ్ డామినెంట్, రింకిల్ సీడ్స్లో మనం చూసుకుంటే రింకిల్ సీడ్ ఈజ్ రిసెసివ్. ఎందుకంటే చూడండి ఇక్కడ మనకు గ్రీన్ సీడ్ అనేది రిసెసివ్ అండ్ రౌండ్ సీడ్ అనేది డామినెంట్. సో ఇక్కడ మనకి ఏది వస్తుంది, రౌండ్ సీడ్దే వస్తుంది. మెండల్ స్టడీ 2 క్యారెక్టర్స్ని మెండల్ స్టడీ చేశాడు డైహైబ్రిడ్ క్రాస్లో. చూడండి, డైహైబ్రిడ్ క్రాస్ ఇస్ ద క్రాస్ విచ్ ఈస్ క్యారీ అవుట్ బై టేకింగ్ 2 pairs ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అట్ ఎ టైమ్.
తీసుకునేటప్పుడే ఏంటి 2 pairs ఆఫ్ కాంట్రాస్టింగ్ డిఫరెంట్ 2 pairs ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అనేది తీసుకుంటామంట. ఒకేసారి 2 pairs ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అనేది మనం తీసుకుంటామంట. చూసుకుంటే ఇక్కడ మెండల్ చూస్ సీడ్ కలర్ అండ్ సీడ్ షేప్. మెండల్ ఏం చూస్ చేశాడు? సీడ్ కలర్ చూస్ చేశాడు అండ్ సీడ్ షేప్ అనేది చూస్ చేశాడు. ఎలాగా? 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్గా. చూద్దాం మరి ఏమవుతుందో. సీడ్ కలర్ సీడ్ షేప్ చూస్ చేసుకున్నాడంట వన్ ఆఫ్ హిస్ ఎక్స్పెరిమెంట్స్కి. సో ఇక్కడ ఏం చూస్ చేశాడు? రౌండ్ ఎల్లో సీడ్స్. మెండల్ క్రాస్డ్ రౌండ్ అండ్ ఎల్లో సీడ్స్ విత్ రింకిల్డ్ అండ్ గ్రీన్ సీడ్స్. చూడండి ఇక్కడ ఏంటి? రౌండ్ ఏంటి మనకి ఇక్కడ? డామినెంట్ క్యారెక్టర్. ఎల్లో ఏంటి? రిసెసివ్ క్యారెక్టర్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే రింకిల్డ్ ఏంటి? రిసెసివ్ క్యారెక్టర్. గ్రీన్ ఏంటి? డామినెంట్ క్యారెక్టర్. ఇక్కడ ఏం చేశాడంటే మెండల్ ఒక్క ప్లాంట్లో ఒకటి ఏముంది? డామినెంట్ ఉంది క్యారెక్టర్, రిసెసివ్ ఉంది. ఇంకో ప్లాంట్లో డామినెంట్ క్యారెక్టర్ ఉంది, రిసెసివ్ క్యారెక్టర్ ఉంది. సో చూద్దాం మరి ఏమొచ్చిందో. చూడండి ఇలా క్రాస్ పాలినేషన్ అనేది చేశాడు వీళ్ళకి. డైహైబ్రిడ్ క్రాస్ అంటే అక్కడ మనం ఒక క్యారెక్టర్ని చూసాము, ఇక్కడ 2 క్యారెక్టర్స్ అనేవి చూస్తాము. రింకిల్డ్ గ్రీన్ సీడ్స్లో మనం చూసుకుంటే RRYY పేరెంట్స్ గ్యామెట్స్. చూడండి ఏమొచ్చింది? ఫస్ట్ మనకు స్మాల్ ఆర్ క్యాపిటల్ వై ఫస్ట్ పేరెంట్స్ జనరేషన్లో మనం చూసుకుంటే అది వచ్చింది మనకు. చూస్తే ఆల్ హైబ్రిడ్ రౌండ్ ఎల్లో సీడ్స్ వచ్చాయంట. ఏమొచ్చింది? అన్ని హైబ్రిడ్ రౌండ్ ఎల్లో సీడ్స్ వచ్చాయంట. చూడండి ఎలా ఎక్స్ప్రెస్ అయిందో క్యారెక్టర్. అండ్ సెల్ఫ్ పాలినేషన్ చేస్తే ఇలాగా వచ్చాయంట అన్ని. ఫస్ట్ జీనోటైపిక్ F2 జనరేషన్లో ఏంటి? F2 జనరేషన్ వెరీ కాంప్లెక్స్. చూడండి ఎంత పెద్ద ఇక్కడ మనకు బోర్డు ఉందో, చెక్కర్ బోర్డులో మనం చూసుకుంటే F2 జనరేషన్లో ఏంటి? ఫీనోటైప్. ఇదంతా వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఫీనోటైప్. ఇక్కడ మనం చూసుకుంటే RY ఇక్కడ ఏంటి ఎలా చేశారు చూడండి. స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై ఇక్కడ మనకు ఇది ఒబ్టైన్ అయింది. ఇక్కడ మళ్ళీ స్మాల్ ఆర్ అండ్ క్యాపిటల్ వై. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే క్యాపిటల్ వై స్మాల్ వై. సో ఇక్కడ మొత్తం చూసుకోండి మరి. క్యాపిటల్ ఆర్ స్మాల్ వై క్యాపిటల్ వై స్మాల్ వై. ఎస్ ఇక్కడ మళ్ళీ సో అలా అనేది ఇది మొత్తం ఎక్స్ప్రెస్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ ఇలా క్రాస్ చేశారు. సో ఈ బోర్డ్ ఏంటి అంటే ఇలా క్రాస్ చేసుకుంటూ ఈ 4ని ఈ 4తో మల్టిప్లికేషన్ చేయడం లాగా మీరు అనుకోవచ్చు. క్రాస్ చేయడం అంటే దట్ ఈజ్ మనం ఏంటి క్రాస్ చేస్తాం ఏమంటే ఇక్కడ సపరేట్గా మనం చేస్తున్నాము. దీన్ని వీటన్నిటితో చేస్తాము, దీన్ని వీటన్నిటితో చేస్తాము. క్రాస్ చేస్తే ఏం ఒబ్టైన్ అయింది? ఇవన్నీ అవుట్కమ్స్ ఒబ్టైన్ అయ్యాయి. పదండి చూద్దాం. In a dihybrid cross, the phenotype of F1 generation will consist of. F1 జనరేషన్ ఫినోటైప్ ఏముంటుంది? డామినెంట్ ఫినోటైప్గా ఉంటుందా, లేకపోతే బోత్ డామినెంట్ అండ్ రిసెసివ్ ఫినోటైప్గా ఉంటుందా చెప్పండి? ఓన్లీ డామినెంట్ ఫినోటైప్గా ఉంటుంది. ఎస్, ఓన్లీ డామినెంట్ ఫినోటైప్గా ఉంటుంది. ఎందుకు? డామినెంట్ జీనే ఎక్కడైనా ఎక్స్ప్రెస్ అవుతుంది. తర్వాత జనరేషన్స్లో దాట్ విల్ చేంజ్. ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ చూసుకుంటే డిటర్మైన్ ద ఫీనోటైపిక్ రేషియో ఆఫ్ F2 జనరేషన్ ఇన్ ర్యాబిట్స్లో మనం F2 జనరేషన్ చూసుకుంటే ఏంటి? వైట్ ఫర్ ఉన్న ర్యాబిట్స్ అంట అండ్ లాంగ్ ఇయర్స్ ఉన్న ర్యాబిట్స్ అంట. విత్ ఇంకోటి ర్యాబిట్స్ ఏంటి? ఒకటేంటి వైట్ ఫర్ ర్యాబిట్స్, ఇంకోటి లాంగ్ ఇయర్స్, ఇంకోటి ఏంటి బ్రౌన్ ఫర్ ర్యాబిట్స్ స్మాల్ w అండ్ షార్ట్ ఇయర్ ర్యాబిట్స్. చూడండి ఎలా వచ్చిందో. ఇక్కడ మనము వైట్ ఫర్ అండ్ లాంగ్ ఇయర్ కదా, చూడండి వీటిని చూసుకుంటే WE ఇక్కడ WE వస్తుంది అండ్ వీటిని మనము క్రాస్ చేసేసుకుంటే ఇలా వస్తాయి. సో ఇప్పుడు వీటిని మనం ఏం చేస్తాము? వీ విల్ క్రాస్ దమ్ ఆల్ ఇలాగా.
చేసుకుంటే ఏమొచ్చాయి మనకు ఫీనోటైపిక్ రేషియోలో 9 వైట్ లాంగ్ వచ్చాయి. 9 ర్యాబిట్స్ అంట వైట్ ర్యాబిట్స్, లాంగ్ ఇయర్డ్ ర్యాబిట్స్ వచ్చాయంట. 3 ఏంటి షార్ట్ వైట్ ఉన్నాయి కానీ షార్ట్ ఇయర్డ్ ర్యాబిట్స్ వచ్చాయి. 3 ర్యాబిట్స్ ఎలా వచ్చాయి బ్రౌన్ ర్యాబిట్స్ వచ్చాయి, లాంగ్ ఇయర్స్తో వచ్చాయి. ఒక్కటేంటి బ్రౌన్ షార్ట్, మొత్తం రిసెసివ్గా ఇది వచ్చేసింది. సో ఇదేంటి లా ఆఫ్ సెగ్రిగేషన్. దిస్ ఈస్ ది సెకండ్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్. వాట్ ఈస్ దిస్ లా ఆఫ్ సెగ్రిగేషన్? ఇక్కడ ఏంటంటే ద 2 members ఆఫ్ ఎ పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సెపరేటెడ్ డ్యూరింగ్ ది ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. ఇక్కడ ఏంటంటే ఒక పెయిర్లో 2 ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే గ్యామెట్స్ ఫామ్ అయ్యేటప్పుడు సెపరేట్ అయిపోతాయంట. ఫ్యాక్టర్స్ డు నాట్ బ్లెండ్ బట్ సెపరేట్ ఇంటూ డిఫరెంట్ గ్యామెట్స్. ఫ్యాక్టర్స్ ఏంటి బ్లెండ్ అయిపోవు, మొత్తానికి ఏమవుతాయి అవి సెపరేట్ గ్యామెట్స్, డిఫరెంట్ గ్యామెట్స్గా ఏమవుతాయి దే బ్లెండ్ బట్ సెపరేట్ గ్యామెట్గా అయిపోతాయి, అవి బ్లెండ్ అవ్వవు. గ్యామెట్స్ కంబైన్ టుగెదర్ బై ర్యాండమ్ ఫ్యూజన్. ర్యాండమ్ ఎలా కంబైన్ అవుతాయి గ్యామెట్స్? ర్యాండమ్గా ఎలా అంటే అలా ఫ్యూజన్ అయిపోతాయి. జైగోట్ ఎప్పుడు జైగోట్ ఫామ్ అయ్యేటప్పుడు ర్యాండమ్గా ఎలా అంటే అలా ఫ్యూజ్ అయిపోతాయి. థర్డ్ లా మనం చూసుకుంటే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే చూడండి, వెన్ దేర్ ఆర్ 2 pairs ఎప్పుడైతే ఉంటాయో కాంట్రాస్టింగ్ క్యారెక్టర్ పేర్స్, అవి కూడా ఎప్పుడైతే 2 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ పేరు ఉంటాయో అప్పుడు ఏం జరుగుతుంది, ది క్యారెక్టర్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో వాటి మెంబర్స్లో ఆ క్యారెక్టర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ 1 pair ఇంటూ ది గ్యామెట్స్ ఈజ్ ఇండిపెండెంట్. ఒక్క పేర్ ఏదైతే ఉంటుందో గ్యామెట్స్లోకి అది ఇండిపెండెంట్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్గా ఉంటుంది, వేరే పేరు మీద డిపెండ్ అవ్వదు, ఇది ఇండిపెండెంట్గా డిపెండ్ అవుతుంది. వెన్ దేర్ ఆర్ 2 pairs ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ the distribution of the members of 1 pair into the gametes is independent. ఏంటి ఇండిపెండెంట్గా ఉంటుంది ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది అదర్ పేర్. సో ఇక్కడ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్లో మనం చూసుకుంటే చూడండి, ఏంటి లా ఆఫ్ ఇన్హెరిటెన్స్? 3 laws ఇచ్చారు మనకి ఇక్కడ, ఒక టేబుల్ లాగా అన్ని లాస్ అనేవి ఇచ్చాడు. సో డామినెన్స్ ఇచ్చాడు ఫస్ట్, సెగ్రిగేషన్ సెకండ్ లా, ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ ఈజ్ ద థర్డ్ లా. ఇదేంటి అంటే బేసిక్గా ఇక్కడ ఇచ్చాడు చూడండి ఒక టేబుల్ ఫామ్లో మనకు టీ అంటే టీని క్యాపిటల్ టీ అండ్ స్మాల్ టీని మనం క్రాస్ చేసినప్పుడు ఏమొచ్చాయి 100% టాల్ వచ్చాయి. ఓకే 100% అన్ని టాలే వచ్చాయి, అన్ని టాల్ ప్లాంట్స్. తర్వాత మనము లా ఆఫ్ సెగ్రిగేషన్లో చూసుకుంటే దీన్ని మనం తీసుకొని ఇక్కడ అండ్ ఒక కంప్లీట్గా డామినెంట్ క్యారెక్టర్స్ని టాల్తో మనం చేసినప్పుడు ఏమైంది 75% టాల్ వచ్చాయి, 25% షార్ట్ వచ్చాయి. ఓకే సో ఇండిపెండెంట్ అసార్ట్మెంట్లో మనం ఏం చేసాము, ఒకటి డామినెంట్ క్యారెక్టర్ ఒక గ్యామెట్లో ఒకటి డామినెంట్ ఉంది, ఒకటి రిసెసివ్ క్యారెక్టర్ ఉంది. ఇంకో గ్యామెట్లో ఒకటి డామినెంట్ క్యారెక్టర్ ఉంది, ఇంకోటి రిసెసివ్ క్యారెక్టర్ ఉంది. అది మనం చూసుకుంటే ఏమైంది ఇక్కడ చూడండి రిజల్ట్స్ వచ్చాయి. సో 9/16 రౌండ్ సీడ్స్ అండ్ గ్రీన్ పాట్స్, అంటే మొత్తం డామినెంటే, 9% డామినెంటే వచ్చాయి. సెకండ్ ఏంటి 3% ఏంటి ఒక డామినెంట్ క్యారెక్టర్ ఒక రిసెసివ్ క్యారెక్టర్ అని వచ్చాయి. థర్డ్ ఏంటి రింకిల్డ్ సీడ్స్, ఇక్కడ కూడా ఏం జరిగింది రౌండ్ సీడ్స్ ఎక్స్ప్రెస్ అయ్యాయి, ఇక్కడ ఫస్ట్ డామినెంట్ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అయింది. తర్వాత థర్డ్లో మనం చూసుకుంటే చూడండి రింకిల్ సీడ్స్ అండ్ గ్రీన్ పాట్స్, రెండు ఏంటి రింకిల్ సీడ్స్ గ్రీన్ పాట్స్ ఏంటి, ఇందులో ఒక డామినెంట్ క్యారెక్టర్ గ్రీన్ డామినెంట్ క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ అయింది. ఇక్కడ రింకిల్డ్ సీడ్స్ అండ్ ఎల్లో పాట్స్లో మనం చూసుకుంటే ఇక్కడ ఏం ఎక్స్ప్రెస్ అయింది, రింకిల్డ్ సీడ్స్ అండ్ ఎల్లో పాట్స్లో మనం చూసుకుంటే వాట్ ఈజ్ హియర్ ఎక్స్ప్రెస్డ్, ఇక్కడ ఏం ఎక్స్ప్రెస్ అయింది అంటే చూడండి రింకిల్డ్ ఎల్లో రెండు రిసెసివ్ క్యారెక్టర్స్ ఎక్స్ప్రెస్ అయ్యాయి. లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో మనం చూసుకుంటే నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ మెండెలియన్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మనకు ఐడియా వస్తుంది ఇక్కడ. అండ్
గివ్ అస్ అన్ ఐడియా అబౌట్ న్యూ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంబినేషన్స్ గురించి ఐడియా వస్తుంది ప్రోజనీ ఆఫ్ హైబ్రిడ్స్లో. అండ్ ఏమవుతుంది, ఎనేబుల్స్ అస్ టు ప్రిడిక్ట్ దర్ ఫ్రీక్వెన్సీ, వాటి ఫ్రీక్వెన్సీ ఏవైతే ఉందో ఆ ఫ్రీక్వెన్సీని ప్రిడిక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి ఆఫ్ గ్రేట్ ఇంపార్టెన్స్, ఆ ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు, బోత్ ప్లాంట్ అండ్ యానిమల్ బ్రీడర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండిటికి ఇది ఇంపార్టెంట్. ఏంటి, బెటర్ బ్రీడ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి. న్యూ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో న్యూ కాంబినేషన్స్తో పాటు చాలా యూస్ఫుల్ అవి. ఎందుకంటే వాటిని మనము హైబ్రిడైజేషన్ అంటే ఏంటంటే చూడండి, ఏవైతే మనకు కావాల్సిన క్యారెక్టర్స్, డిజైరబుల్ క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ డిజైరబుల్ క్యారెక్టర్స్ని తెచ్చేసుకోవడాన్ని మనము హైబ్రిడైజేషన్ ద్వారా చేయగలము. ఆ పర్సన్ ఫస్ట్ క్రాస్డ్ ప్యూర్ పీ ప్లాంట్ని ఒక పర్సన్ క్రాస్ చేశాడంట. అందులో ఏముందంట, రౌండ్ అండ్ ఎల్లో సీడ్స్ ఉన్నాయి విత్ ప్యూర్ బ్రిడ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ ప్యూర్ బ్రిడ్ ప్లాంట్స్లో ఏమున్నాయి, హ్యావింగ్ రింకిల్డ్ గ్రీన్ సీడ్స్ ఉన్నాయి. ఏమున్నాయి, రింకిల్డ్ గ్రీన్ సీడ్స్. అండ్ ఫౌండ్ దట్ ఓన్లీ ఏ అండ్ బి టైప్ ఏదైతే ఉందో ఆ సీడ్సే F1 జనరేషన్లో ప్రొడ్యూస్ అవ్వగలవు అని. వెన్ F1 జనరేషన్, ఎప్పుడైతే F1 జనరేషన్ పీ ప్లాంట్స్ హ్యావింగ్ AB టైప్ ఏదైతే సీడ్స్ ఉన్నాయో వాటిని క్రాస్ చేసినప్పుడు ఏమైందంట, సెల్ఫ్ పాలినేషన్ ద్వారా వాటిని క్రాస్ చేసినప్పుడు, దెన్ ఇన్ అడిషన్ టు ద ఒరిజినల్ అండ్ రౌండ్ ఎల్లో అండ్ రింకిల్డ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక 2 న్యూ వెరైటీస్ని మళ్ళీ తీసుకున్నారంట. తీసుకొని AD అండ్ CB టైప్ ఆఫ్ సీడ్స్ వచ్చాయంట. ఇప్పుడు ఏంటి అంటే అడుగుతున్నాడు, వాట్ ఆర్ A అండ్ B టైప్ ఆఫ్ సీడ్స్? అదొక ఫస్ట్ క్వశ్చన్ మనల్ని అడిగాడు. సెకండ్ ఏమని అడిగాడు, సెకండ్ పాయింట్ మనల్ని ఇక్కడ ఏమని అడిగాడు, వాట్ ఆర్ A అండ్ B టైప్ సీడ్స్ అసలు ఏవి అని అడిగాడు. ఇంకోటి ఏమడిగాడు, సెకండ్ క్వశ్చన్ ఏమని అడిగాడు, A అండ్ B ఒక డామినెంట్ ట్రేట్స్ ఆర్ రిసెసివ్ ట్రేట్స్ కావచ్చు, అసలు A అండ్ D టైప్ ఆఫ్ సీడ్స్ ఏంటి అని అడిగాడు. మళ్ళీ ఏమడిగాడు, వాట్ ఆర్ CB టైప్ సీడ్స్ ఏంటి అని అడిగాడు. అవుట్ ఆఫ్ A అండ్ B, A అండ్ D టైప్స్ ఆఫ్ సీడ్స్లో మనం చూసుకుంటే విచ్ వన్ విల్ బీ ప్రొడ్యూస్డ్ ఇన్ మినిమం నంబర్, వీటిలో మినిమం నంబర్లో ఏది ప్రొడ్యూస్ అవుతుంది అని అడిగాడు. మ్యాక్సిమం నంబర్స్లో ఏది ప్రొడ్యూస్ అవుతుంది అని అడిగాడు F2 జనరేషన్లో. చూడండి, ఆ పర్సన్ ఫస్ట్ క్రాస్డ్ ప్యూర్ బ్రెడ్ పీ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆ ప్యూర్ బ్రెడ్ పీ ప్లాంట్స్ని క్రాస్ చేశాడు. దానికి మనకు ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చాడు. వాట్ ఆర్ A అండ్ B టైప్ ఆఫ్ సీడ్స్ అంటే A అండ్ B టైప్ ఆఫ్ సీడ్స్ ఏంటి, రౌండ్ ఎల్లో సీడ్స్. అవి ఏంటి, దే ఆర్ రౌండ్ అండ్ ఎల్లో. రౌండ్ క్యారెక్టర్ ఏంటి, డామినెంట్ క్యారెక్టర్. అండ్ ఎల్లో ఏంటి, రిసెసివ్ క్యారెక్టర్. ఇక్కడ ఎల్లో కలర్లో ఏంటి రిసెసివ్, గ్రీన్ ఏదైతే ఉందో దట్ ఈస్ డామినెంట్. సెకండ్, స్టేట్ వెదర్ A అండ్ B ఆర్ డామినెంట్ ట్రేట్సా కాదా అని క్వశ్చన్ అడిగాడు. అంటే చూడండి, ఇక్కడ A అండ్ B డామినెంట్ ట్రేట్సా రిసెసివ్ ట్రేట్స్ అని అడిగితే ఏ రౌండ్ ఏదైతే ఉందో, నేను ఇందాక క్వశ్చన్ అడిగాను కదా, సో అదే ఇక్కడ కూడా క్వశ్చన్. ఏదైతే ఉందో అది రౌండ్, దట్ ఈస్ A అండ్ B ఎల్లో ఆర్ డామినెంట్ ట్రేట్స్ అంట. సో దట్స్ వై అవి ఫస్ట్ ఎక్స్ప్రెస్ అయ్యాయి. రౌండ్ అండ్ గ్రీన్, ఇక్కడ A అండ్ D టైప్ ఆఫ్ సీడ్స్ ఏంటి అంటే రౌండ్ అండ్ గ్రీన్ సీడ్స్ అవి. వాట్ ఆర్ CB టైప్ ఆఫ్ సీడ్స్, CB టైప్ ఆఫ్ సీడ్స్ ఏంటి అంటే వాట్ ఆర్ దే ఆర్ రింకిల్డ్ ఎల్లో సీడ్స్గా అవి ఉన్నాయి. అవుట్ ఆఫ్ A, B అండ్ AD టైప్స్లో మనం చూసుకుంటే విచ్ వన్ మినిమం నెంబర్ ఆఫ్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఇన్, అంటే మినిమం నంబర్స్లో ఏ ప్రొడ్యూస్ అవుతాయి, AD ప్రొడ్యూస్ అవుతాయి. మ్యాక్సిమం నంబర్స్ F2 జనరేషన్లో చూసుకుంటే AB ప్రొడ్యూస్ అవుతాయి. ఎస్, సో ఒక ఫీనోటైపిక్ రేషియోలో F2 జనరేషన్లో ఒక ఫీనోటైపిక్ రేషియోలో మనం చూసుకుంటే ఒక డైహైబ్రిడ్ క్రాస్లో ఏమంటారు దాన్ని మనము, ద ఫీనోటైపిక్ రేషియో ఇన్ ద F2 జనరేషన్ ఆఫ్ ఏ డైహైబ్రిడ్ క్రాస్లో ఏమంటారు, దాన్ని ఈజ్ 9:3. ర్యాబిట్స్ని మనం చేసాము క్రాస్, ఇందాక ర్యాబిట్స్ని మనం చేసి చెప్పాం కదా, సో అదేంటి 9:3:1.
ఇప్పుడు డౌట్ టైం, కొన్ని డౌట్స్ ఏమైనా ఉంటే అడిగేయండి. మనము డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీకు రాయండి, వీ కెన్ డిస్కస్ అట్ దట్ టైం. సో ఇప్పుడు కొన్ని క్విజ్ క్వశ్చన్స్ చేద్దాం మనం దీనికి రిలేటెడ్. ఫీనోటైపిక్ రేషియో ఆఫ్ F2 జనరేషన్ ఇన్ డైహైబ్రిడ్ క్రాసెస్. ఒక డైహైబ్రిడ్ క్రాస్లో F2 జనరేషన్కి ఫీనోటైపిక్ రేషియో ఏంటి అంటే చూడండి, ఏనా 1:3:1, 9:3:1, 4:2:1. చెప్పండి, వాట్ ఈస్ దాట్? 1:3:1, 9:3:1, 4:2:1 ఆర్ 1:1:1? చెప్పండి, వాట్ ఈస్ దాట్? దట్ ఈజ్ 9:3:1. ఇందాకే డిస్కస్ చేసుకున్నాం కదా దీని గురించి. మనకు డైహైబ్రిడ్ క్రాస్లో ఫీనోటైపిక్ రేషియో ఆఫ్ F2 జనరేషన్ ఈజ్ 9:3:1. 2 pea plants, one with round green seeds తో ఉన్నాయి అండ్ అనదర్ wrinkled yellow seeds తో ప్రొడ్యూస్ చేస్తున్నాయి. F1 ప్రోజనీని ప్రొడ్యూస్ చేశాయి. అందులో మనం చూసుకుంటే ఈ yellow RRYY సీడ్స్ ఏవైతే ఉన్నాయో, when F1 plants are self pollinated, ఎప్పుడైతే ఈ F1 ప్లాంట్ని సెల్ఫ్ పాలినేషన్ చేశామో, ద F2 ప్రోజనీ ఏదైతే ఉంటుందో ఆ F2 ప్రోజనీకి ఒక న్యూ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి వస్తాయి. సో ఆ న్యూ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్లో మనం చూసుకుంటే చూడండి, వై డిడ్ వీ గెట్ ద న్యూ కాంబినేషన్స్? ఎందుకు వస్తాయి చూడండి, రింకిల్డ్ గ్రీన్, రౌండ్ ఎల్లో, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ ఏంటి, వై డిడ్ వీ గెట్ దిస్ సీడ్స్, రౌండ్ ఎల్లో సీడ్స్ మనకి ఎందుకు వస్తాయి అని ఇక్కడ అడుగుతున్నారు కదా. సో మనం చూసుకుంటే ఇక్కడ లా ఆఫ్ డామినెన్స్ ఒకటి ఉంది అండ్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసైన్మెంట్ ఉంది. ఇవన్నీ ఏ లాకి రిలేటెడ్? ఈ న్యూ కాంబినేషన్స్ ఏవైతే వస్తున్నాయో ఆ న్యూ కాంబినేషన్స్ ఏ లాస్కి రిలేటెడ్? లా ఆఫ్ డామినెన్సా, అది లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంటా, లా ఆఫ్ ప్యూరిటీ ఆఫ్ గ్యామెట్సా, లేకపోతే లా ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షనా? దేనికి రిలేటెడ్ ఇవన్నీ చెప్పండి. ఇక్కడ మనం చూసుకుంటే దట్ ఈజ్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. ఎందుకంటే ఇక్కడ అసార్ట్ అయిపోతున్నాయి కదా ఇండిపెండెంట్గా, ఇవి ఏవైతే ఉన్నాయో సీడ్స్, వీళ్ళ జెనెటిక్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ గెట్టింగ్ అసార్టెడ్, డిఫరెంట్గా అయిపోతున్నాయి అవి. సో ఇక్కడ మనం చూసేసుకుంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఒకటి అసెషన్ ఇచ్చాడు, ఒకటి రీజన్ ఇచ్చాడు. సో అసెషన్ ఏంటంటే రౌండ్ అండ్ ఎల్లో సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఒక పీ ప్లాంట్లో అవి క్యాపిటల్ ఆర్ అండ్ క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై క్యాపిటల్ వైలో మనం రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఇంకేటి, ఆర్ క్యాపిటల్ ఆర్ అండ్ స్మాల్ ఆర్, ఇంకా క్యాపిటల్ వై స్మాల్ వైతో మనం రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ వై హోమోజైగస్ అవ్వడం, హోమోజైగస్ డామినెంట్ అవ్వడం వల్ల మన జీనోటైప్ ఇది అంటారా, ఇది దీంతో రిప్రజెంట్ చేస్తాము. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ వై స్మాల్ వై హెటెరోజైగస్ జీనోటైప్ అవ్వడం వల్ల మనం దీన్ని రిప్రజెంట్ చేస్తామంట. సో ఇది కరెక్టేనా? ఈ రీజన్ కరెక్టేనా దీనికి చెప్పండి. సో బోత్ ఇక్కడ చూసుకుంటే ఏ అండ్ ఆర్ ఏంటి ట్రూ అండ్ ఆర్ ఏంటి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఇక్కడ ఇంకోటి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, బోత్ ఏంటి ఏ అండ్ ఆర్ రెండు ట్రూఏ, బట్ ఏంటి ఆర్ ఏంటి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ కాదు. అండ్ ఏ ఏంటి ఏ ట్రూ అంట, ఇక్కడ ఆర్ ఫాల్స్ అంట. ఇక్కడ ఏంటి ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను ఇలా చెప్పాను. ఇక్కడ రాంగ్, ఆర్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్, ఇక్కడ రెండు కరెక్టే అని చెప్తున్నాడు ఈ రెండు స్టేట్మెంట్స్. సో హర్షన్ దీనివల్ల ఆ రీజన్ అంట. సో మీరేమనుకుంటున్నారు కమెంట్ చేయండి ఫాస్ట్గా, వీడియోని పాజ్ చేసేసి కొంచెం సేపు కమెంట్ చేసేయండి, ఓకేనా. సో ఆన్సర్ ఏంటి అంటే బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, కానీ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ ఏ. ఎందుకంటే ఆర్లో చూడండి రౌండ్ అండ్ ఎల్లో సీడ్స్ ఉన్నాయి అండ్ పీ క్యాన్ బి రిప్రజెంటెడ్ బై ఆర్ఆర్ ఇలా. బట్ అదేంటి హోమోజైగస్ డామినెంట్ జీనోటైప్ ఉండడం వల్ల కాదు కదా మనం ఇలా రిప్రజెంట్ చేస్తుంది వాటికి కదా, ఇది కాదు కదా రీజన్. సో ఇక్కడి వరకు మనం ఏమనుకున్నాం, వీ హ్యావ్ ఫినిష్ ద హోల్ డైహైబ్రిడ్ అండ్ మోనోహైబ్రిడ్ క్రాస్ని మనం ఫినిష్ చేసేసుకున్నాము. సో ఒకసారి క్విక్గా సమ్మరైజ్ చేసేసుకుందామా.
Monohybrid cross is the cross which is carried out by taking only one character at a time లో మోనోహైబ్రిడ్ క్రాస్లో ఏం చేసుకుంటారు చూడండి. మోనోహైబ్రిడ్ క్రాస్ సింపుల్గా ఏంటంటే ఒక్క క్యారెక్టర్ని తీసుకుంటారు. డైహైబ్రిడ్ క్రాస్లో 2 క్యారెక్టర్స్ని అట్ ఏ టైం తీసుకుంటారు. సో మోనో అంటే ఏంటి, మీకు ఇక్కడే ఆన్సర్ తెలిసిపోతుంది. మోనో అంటే ఏంటి, సింగిల్ అని. డై అంటే ఏంటి, 2, డబుల్ని మనం డై అని అంటాము. డ్యూరింగ్ మోనోహైబ్రిడ్ క్రాస్ మెండెల్ ఏం చేశాడు, క్యారీడ్ అవుట్ క్రాస్ పాలినేషన్ మెండెల్ ఏదిని చేశాడు ఏంటి, ప్యూర్ బ్రీడింగ్ పేరెంట్స్కి మెండెల్ క్రాస్ పాలినేషన్ చేశాడు. అండ్ అక్కడ ఏం జరిగింది, F1 జనరేషన్ మనకు అప్టైన్ అయ్యింది. తర్వాత ఏమైంది, ఈ లాటర్ సెల్ఫ్ పాలినేషన్ చేశాడు. F1 టు అప్టైన్ F2 జనరేషన్ని ఒప్టైన్ చేసుకో. F1 F2 అంటే ఏంటి, F1 అంటే ఫస్ట్ ఫీలియల్ జనరేషన్, F2 అంటే సెకండ్ ఫీలియల్ జనరేషన్. జీనోటైపిక్ రేషియోలో మనం చూసుకుంటే F2 ఏంటి 1:2:1, వేరాస్ ఫీనోటైపిక్ రేషియోలో మనం చూసుకుంటే 3:1లో ఉంది. ఇన్ ద F1 జనరేషన్లో వన్ ఆఫ్ ది పేరెంటల్ క్యారెక్టర్స్ ఏదైతే ఉంటుందో అదేంటి, అదర్ క్యారెక్టర్స్తో మాస్క్ అంటే ఆ వేరే క్యారెక్టర్స్ దీన్ని మొత్తం కవర్ చేసేస్తాయి. F1 జనరేషన్లో మనం చూసుకుంటే చూడండి, సెల్ఫ్ పాలినేషన్ ఆఫ్ F1 ప్రోజనీలో మనం చూసుకుంటే ఏ అపియరెన్స్కి రిజల్ట్ అయింది, పేరెంటల్ జీనోటైప్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ వెల్ as న్యూ హైబ్రిడ్ జీనోటైప్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎక్స్ప్రెస్ అయింది. మెండెల్ స్టడీడ్, ఇక్కడ చూడండి మెండెల్ ఏంటి, మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని డైహైబ్రిడ్, నేను చెప్పాను కదా మోనోహైబ్రిడ్ క్రాస్ మీన్స్ 1 అండ్ డైహైబ్రిడ్ క్రాస్ అంటే 2 అని. సో డైహైబ్రిడ్ క్రాస్లో మనం చూసుకుంటే ఏంటి 2 క్యారెక్టర్స్ని మనం చూస్తాం. ఇక్కడ మనము ఈ డైహైబ్రిడ్ క్రాస్లో మనకు 3 లాస్ అనేవి ఇచ్చారు. ఈ మొత్తం జెనెటిక్స్లో ఈ 3 లాస్ మీకు ఇంటర్మీడియట్లో వస్తాయి. మీరు ఎంత ఎక్కడికి బయాలజీలో మీరు ఎక్కడికి వెళ్ళినా జెనెటిక్స్లో ఈ లాస్ అనేవి మీకు ఖచ్చితంగా వస్తాయి. సో చూడండి, లా ఆఫ్ డామినెన్స్లో మనం చూసుకుంటే అవుట్ ఆఫ్ ఒక పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్లో ఓన్లీ 1 ఒక్కటే ఎక్స్ప్రెస్ చేయగలిగింది ఇట్ సెల్ఫ్, వెడ్ది మిగతావి అన్నీ ఏంటి సప్రెస్ అయిపోయాయి. ఒక పెయిర్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్లో ఏమైంది, ఒక్క క్యారెక్టర్ మాత్రమే తనని తాను ఎక్స్ప్రెస్ చేసుకోగలిగింది. ఆ ఎక్స్ప్రెస్ అయిన దాన్ని మనం ఏమంటాము, డామినెంట్ క్యారెక్టర్ అని అంటాము. అదే లా ఆఫ్ డామినెన్స్లో ఏంటి, ఏదైతే ఎక్స్ప్రెస్ అయిందో, ఏ డామినెంట్ క్యారెక్టర్ అయితే ఎక్స్ప్రెస్ అయిందో ఆ డామినెంట్ క్యారెక్టర్ గురించి మనకి ఇక్కడ చెప్తున్నారు. అండ్ లా ఆఫ్ సెగ్రిగేషన్లో మనం చూసుకుంటే ద 2 మెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్ ఎ పెయిర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సెపరేట్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్, ఏమవుతుంది, ఇవి గ్యామెట్స్ ఫామ్ అయ్యేటప్పుడు సెపరేట్ అయిపోతాయి అని ఇక్కడ చెప్తున్నారు. సెగ్రిగేషన్ అంటే ఏంటి, సెపరేషన్ అంతే. లా ఆఫ్ డామినెన్స్ అనగానే మీకు ఒక క్యారెక్టర్ సప్రెస్ అయిపోతుంది, ఇంకో క్యారెక్టర్ డామినెంట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఎక్స్ప్రెస్ అయిపోతుంది అని మీ బ్రెయిన్లోకి వచ్చాయి. లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటే మీకు ఏం రావాలి బ్రెయిన్లోకి, 2 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యారెక్టర్స్ అవి సెపరేట్ అయిపోతాయి అని మీకు గుర్తుకు రావాలి. ఫ్యాక్టర్స్ డు నాట్ బ్లెండ్ బట్ సెపరేట్ ఇంటూ డిఫరెంట్ గ్యామెట్స్. ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, బ్లెండ్ అయిపోవు బట్ డిఫరెంట్ గ్యామెట్స్గా ఏంటి సెపరేట్ అయిపోతాయి. ఇవేమవుతాయి, గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో కంబైన్ టుగెదర్, ర్యాండమ్గా అవి కంబైన్ అయిపోతాయి. ఏంటి, ర్యాండమ్ ఫ్యూజన్గా అవి కంబైన్ అయిపోతాయి. ఎప్పుడు, జైగోట్ ఫార్మేషన్ అప్పుడు అవి ర్యాండమ్గా కంబైన్ అయిపోతాయి. మనము లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్లో చూసుకుంటే చూడండి, when there are 2 pairs of contrasting characters ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనకు ఇక్కడ లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటే మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సెగ్రిగేట్, ఆ డిఫరెంట్ అయిపోవడం, బ్లెండ్ అయిపోకుండా ఏంటి సెపరేట్గా ఉండిపోతాయి అని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇండిపెండెంట్ అసార్ట్మెంట్లో మనం చూసుకుంటే ఎప్పుడైతే మనకు 2 pairs ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయో అప్పుడు ఏం జరుగుతుంది, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 1 pair ఇంటూ ది గ్యామెట్స్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది అదర్. ఇక్కడ ఏం జరుగుతుంది, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఒక పేర్లో ఉంటారో ఆ గ్యామెట్స్ ఏమవుతుంది, ఇండిపెండెంట్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది, అదర్ పేర్కి రిలేషన్ ఉండకుండా అలాగా. సో ఈ క్యారెక్టర్స్ మొత్తం ఇలా ఎక్స్ప్రెస్ అవుతాయి. అండ్ ఈ 3 లాస్ ఏదైతే ఉన్నాయో దీస్ 3 లాస్ ఆర్ ది వెరీ 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 ఇంపార్టెంట్ లాస్. సో ఈ 3 లాస్ని మీరు మెయిన్గా డామినెన్స్లో మనం ఏం చూస్తాము, డామినెంట్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఎక్స్ప్రెస్ ఉందో అది డామినెంట్, అది లా ఆఫ్ డామినెన్స్లో ఉంటుంది. సప్రెస్ అయ్యేదేంటి,
దట్ ఈస్ రిసెసివ్. సో దట్ ఈస్ మెయిన్ పాయింట్ ఇన్ ద లా ఆఫ్ డామినెన్స్. లా ఆఫ్ సెగ్రిగేషన్లో ఏంటి, ఇండిపెండెంట్గా సెగ్రిగేట్ అయిపోతాయి. ఏవేవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి కలిసిపోవు, అవి సెపరేట్గా ఉండిపోతాయి అని మనం చూసుకుంటాము. అండ్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్లో మనం చూసుకుంటే చూడండి, ఎప్పుడైతే 2 pairs ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయో, ఎప్పుడైతే 2 pairs ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉంటాయో దాంట్లో ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది పేర్, 1 pair డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉంటుందో అది వేరే పేర్కి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏంటి, ఒక పేర్ క్యారెక్టర్స్ వేరే పేర్కి సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా అనేది జరుగుతుంది. సో అది మనకు హోల్. ఓకేనా, అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ అవర్ హోల్ థింగ్. దట్స్ ఇట్ గైజ్. మీకేమైనా డౌట్ ఉంటే సో డోంట్ ఫీల్ షై ఆర్ ఫీల్ లైక్ ఎందుకు కమెంట్ చేయాలి, ఎందుకు మ్యామ్ని అడగాలి అని. మీకు ఏం డౌట్స్ ఉన్నా మీరు నాకు ఏం చేయాలి, వాట్ యూ షుడ్ డూ, యూ షుడ్ కమెంట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, సో మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఐ విల్ షోర్లీ రిప్లై యూ గైజ్. నేను ఖచ్చితంగా మీకు రిప్లై చేస్తాను. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ క్లాస్ హోల్ జెనెటిక్స్ మోనో హైబ్రిడ్ అండ్ డైహైబ్రిడ్ క్రాస్ వరకు మనం ఫినిష్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో వీ కెన్ కంటిన్యూ. ఓకే, సో ఆల్ ది బెస్ట్ గైజ్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు బాగా చదువుకోవాలని నేను అనుకుంటున్నాను అండ్ మీరు బాగా చదువుకుంటారని నాకు తెలుసు కూడా. సో దిస్ ఈజ్ యువర్ బయాలజీ మాస్టర్ టీచర్ సుమ్యా షేక్ సైనింగ్ ఆఫ్. బై బై గైస్.